మొత్తం 1000 ఇళ్ళు. సెలవులుండవు, ఓటీలుంటాయి, కాంప్లిమెంట్స్ ఉండవు. పగలు రాత్రి తేడా లేకుండా కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా లేడీస్ని. రాత్రి టైంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. జీతం 5000కి ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వను. 5000కి ₹1 ఎక్కువ నువ్విచ్చినా నేను తీసుకోను. ఎందుకంటే నాకు సాటిస్ఫై చేయటం ముఖ్యం. ఇంటింటికి తిరుగుతా, ప్రతి ఇంటికి కేబుల్ పెడతా. ఒక్క దొరుకుతుందో నువ్వే చూస్తావు. బాయ్. ఒక్క ఫోన్ 500, 3 ఫోన్లు ₹1000, ఒక్క సిమ్ ₹5, 20 సిమ్ములు ₹50. త్వరపడండి, కొనండి. ఆలోచించిన ఆశాభంగం. ఏంట్రా సంటి షాప్ పెట్టు. షాప్ బాగుంది, పబ్లిసిటీ బాగుంది, పేరా సీప్ గా ఉంది. లెంగవేంట్రా లెంగ బోళెంగలాగా. డబ్బు మా బాబుది, నీ పేరు పెట్టమంటావా? ఒంగో పెట్టి గుర్తుతాడు. చల్లేవా, కొత్తగా షాప్ పెట్టు. గిఫ్ట్లే లేవేంటి? గిఫ్ట్లా తీసుకో. కర్మరా, మీరు సస్తరి గాని బాగుపడరా. అబ్బాయి చంటి, పొయ్యి మీద బియ్యం పొంగిపోతున్నాయి. నెంబర్ చెప్పు. నా లవర్ తో మాట్లాడుతుంటే కట్ బస్సుకు టైం అవుతుంది. పండి, పొయ్యి మీద బియ్యం పొంగిపోతుంది, లవర్ తో కట్ అయిపోతుంది, బస్సుకు టైం అయిపోతుంది అంటే కుదరదు. ముందు నీ నెంబర్ చెప్పు. 7416664549. తొందరగా చేయాలి. ఇదిగో నువ్వు ఇలా చేసావంటే ఈ ఊళ్ళో నీ ఒక్క షాప్ కూడా పనిచేసి పక్క ఊరికి వెళ్ళిపోతా. ఏంటి చంటి, అమ్మాయిలకే చేస్తావా? నీకు ఆల్రెడీ రీఛార్జ్ చేశాను కదా, ఇదిగో తీసుకో. ఆ చంటిగాడు సెల్ ఫోన్ షాప్ పెట్టాడంట. రాంబాబు గారు కేబుల్లో చేస్తున్నాడు. మరి ఈయనేం చేస్తున్నాడు? తింటాం, అందరితో గొడవలు పట్టం తప్ప. పిల్లలు ఆడుకోవడం ఎంత నేచురల్, కుర్రోలు కొట్టుకోవడం అంతే క్యాజువల్. అయినా ఇంటికి ఒక్కడుంటే చాలు సంపాదించడానికి. ప్రపంచంలో అందరూ మారుతున్నారు, మీ తమ్ముడు తప్ప. సారీ అన్నయ్య, పెట్టుకున్న క్యారెక్టర్ కాదు మార్చుకోవడానికి, పుట్టుకతో వచ్చింది, పోయేదాకా పోదు. నిన్ను మార్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఏం బాబు గుడికి కొత్త? అందుకేగా పడ్డా. అమ్మా, అటెల్లాలా ఇటెల్లాలా? ఏటెళ్తే ఉందిలే. బాబు అటు కాదు నాయన తిరిగేది, ఇటు తిరగాలి. మా తెలుసులేవా, ఏదో వెరైటీగా. చిచ్చి దొంగ సచ్చినోడు, చివరి గుళ్ళో కూడా వదలట్లేదు. ఆంటీ, ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? చిచ్చి దొంగ సచ్చినోడు. ప్రదక్షిణలు ఎన్ని చేయాలంటే ఫీల్ అయితే ఏంటి? ఏంటి ఎంత ఎత్తుకుంది? ఓ, ఎక్కడున్నావా? ఎక్కడి నుంచి వస్తుంది? వెనక నుంచి చూస్తామేట్రా, నందిని చూడాల్సింది ముందు నుంచి. అది నాది. నాది ఎవరు చూడలేదు. శ్రీ, బలంతో కాదు భక్తితో కొట్టు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే. ఒరే ఒరే అప్రాచుడా, అది చక్కెర పొంగలి. తలకు రాసుకుంటే చీమలు పట్టి చస్తావు. ఏది రాసుకోవాలో ఏది పూసుకోవాలో తెలీదు. ఎందుకు వస్తారా గుడికి? వాట్ ఫ్లాటా? నేనా? ఓరి దేవుడా. ఓకే, ఏం చేస్తే ఫ్లాటో నీ క్లారిటీ ఉంది కదా. మరి ఏం చేస్తే నేను సిన్సియర్ లవరో నువ్వే చెప్పు, నేను ప్రూవ్ చేస్తా నా లవ్ సిన్సియర్. పొద్దున్నే
4 గంటలకి లేవాలి. మందు సిట్టింగ్ నుంచా? నిద్ర నుంచి. ఓ నెక్స్ట్ చన్నీళ్ల స్నానం చెయ్యాలి. చన్నీళ్ళతో స్నానమా? ఏ సైనస్ ప్రాబ్లమా? కాదు, వాటర్ ప్రాబ్లం. 5ంటికి తులసి చుట్టూ తిరగాలి. ఫిగర్ బాగుంటుందా? తులసి అంటే అమ్మాయి కాదు, తులసి చెట్టు. ఓ అపచారం అపచారం. నెక్స్ట్ 6ంటికి బాబా గుడి చుట్టూ 108 రౌండ్స్ తిరగాలి. నెక్స్ట్ నాన్ వెజ్ పూర్తిగా మానేసి పచ్చి కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినాలి. యు మీన్ నో బిర్యానీ? 8ంటికి. ముందు నేను ఇవి ట్రై చేస్తాను, మిగతా లిస్ట్ నెక్స్ట్ సిట్టింగ్ లో పెట్టుకుందాం. ఏదో జీవితం. ఏమంటున్నాడే నీ ఫ్రాడ్ బాయ్ ఫ్రెండ్? నేను లేకుండా బతకలేనంటున్నాడు. అబ్బచ్చా, ఇప్పుడు టైం ఎంత అయింది? 6 సో వాడిప్పుడు ఎక్కడుంటాడు? బాబా గుడిలో ఉంటాడు. కాదు, బెడ్ మీద దొర్లుతూ ఉంటాడు. కావాలంటే కాల్ చేసి చెక్ చేసుకో. పిచ్చి మహమ. హలో, ఎక్కడున్నావు సిద్ధు? అదే గుళ్ళు. నిజంగా గుడిలోనే ఉన్నావా సిద్ధు? కావాలంటే గంట కొడతాను, విను. పక్కనే భక్తి పాటలు కూడా వినిపిస్తున్నాయి, విను. నమో వెంకటేశ నమో తిరుమలేశ. బాబా గుళ్ళో వెంకటేశ్వర స్వామి పాట. గంట కూడా వినిపించింది తెలుసా? వాడు కొట్టింది గుళ్ళో గంట కాదు, ఇంట్లో గంట. ఇంట్లో గంట. సారీ బంగారం, అదొక్కటి మిస్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? తులసి కోట చుట్టూ తిరగడం. ఐల్ డూ ఇట్. నా సిన్సియరిటీ ఏంటో ప్రూవ్ చేస్తా, చూడు. కౌసల్య సుప్రజ రామ వేర్ ఇస్ మై దీవానా. దాయిదామా మనకి టాచ్ రావసరామా, నీకు ఓడిందమ్మా. వాడు తులసి కోట చుట్టూ తిరగలేదు, నీకు బిస్కెట్ వేసాడు. అది నీకెలా తెలుసు? తులసి కోట చుట్టూ ఆడాళ్లే తిరుగుతారు, మగాళ్ళు తిరుగురు. వాడు కథలు చెప్తున్నాడే, కావాలంటే వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత హాస్టల్ నుంచి వస్తున్నాడు, సరిగా చూడండి. చూస్తున్నాను కదా, చంపకు. అయ్యో, అడుగు సిద్ధు. ఎక్కడ? అడుగు అక్క. సిద్ధు, హాయ్ అక్క. మీరే ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నావా? హాయ్ సిద్ధు. హాయ్ బావా. ఎలా ఉన్నావు? ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యావా? ఏదో బావా బానే. ఏమండి, వన్నూరికి మాట్లాడించుకోండి. అదేంటి రాక బామ్మర్ది వచ్చాడు కదా అని హాస్పిటల్ కి సెలవు పెట్టి మరీ వచ్చాను. వాడితో మాట్లాడద్దంటే ఎలా? మాట్లాడకూడదు అంతే. 10th క్లాస్ ఎగ్జామ్స్ మౌనంగా ఉండి రాస్తే స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఈ సెంట్రల్ రైల్వే ఎగ్జామ్స్ లో కూడా ఫస్ట్ వస్తాడు. మంది చాలా స్ట్రాంగ్ మైండ్ అక్క. మాట్లాడడం కాదు, అరిచి గోల చేసినా మైండ్ నుంచి ఒక్క అక్షరం కూడా డిలీట్ అవ్వదు. అయినా అవ్వకపోయినా నువ్వు మాత్రం మాట్లాడకూడదు అంతే. ఫిట్టింగ్ బామ్మర్ది మాట్లాడద్దంటుంది ఏంటి? మన సీక్రెట్ గా మాట్లాడుకుందాం. ఎరా బయలుదేరదామా? సరే మరి కూలీ. ఎందుకురా, బాగున్నాడుగా. అక్క చెప్పినట్టు మాట్లాడుకుంటుంటే మూవాడు అనుకుంటారు, జాగ్రత్త. అక్క కొంచెం మాట్లాడతానే. సరే, నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, నేను భోజనం రెడీ చేస్తా. థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నా? ఏంటి బాబా అలా స్టన్ అయిపోయా? ఏదైనా మాట్లాడు. ఏవే బట్టలైనా వేసుకో, తలుపైనా మూసుకో. చదివిందంతా సీజీలు ఎగిరిపోతుంది ఇక్కడ. అవునా? ఇప్పుడు అన్ని సెట్ అయిపోతాయి. సగమే వచ్చాయి. వాడి ఎగ్జామ్ రాసి రైల్వే సూపరింటెండెంట్ అయితే వాడి లైఫ్ సెటిల్ అయిపోతుంది. వాడికి అమ్మాయినా నాన్నైనా మనమే కాబట్టి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది. మీ తమ్ముడు నా చెల్లెలికి ఇవ్వచ్చుగా. మీ చెల్లేమో సూపర్ ఫాస్ట్, మా వాడేమో డేట్స్ లో. ఎలా అండి? ఏదో నాలో పడుంటాడులే. ఏంటి? అదే మనలాగా హ్యాపీగా ఉంటాడు అంటున్నా. రేయ్, నీకు ఇష్టమని కలకత్తా మొత్తం తిరిగి అన్ని రకాల చేపలు తీసుకొచ్చారా మీ బావా. థ్యాంక్స్ బావా. హాయ్.
అదేంటి తెలీదా? నా చెల్లెలు బామ్మర్ది. ఓ ఎప్పుడో మీ పెళ్ళప్పుడు ఒక్కసారి చూసాను. ఇంకా నయ్యం బట్టలు లేకుండా చూసాను లేదు. మొన్నే క్యాంపస్ ఇంటర్వ్యూ అటెండ్ చేసింది, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అవునా? బాగానే మేనేజ్ చేస్తున్నా. కూర్చోండి. పర్లేదండి. పర్లేదు కూర్చోండి. ఈ కాలం అమ్మాయిలా లేదు, బాగా సాఫ్ట్ అనుకుంటా. అబ్బే అదేం లేదురా, నిన్నిప్పుడే కదా చూసింది, కాస్త సిగ్గుపడుతోందంతే. సిగ్గా దీనికా? ఏంటి దోమ ఇవేమక్కర్లేదు. సూర్య మస్కిటో కాయిల్ వెలిగిస్తే దోమలన్నీ మటుమాయం. ఫ్రీజ్ దోమల పాలెడు సునామీ సూర్య మస్కిటో కాయిల్. ఏంటి ఆటలాడుతున్నావా? కొట్టమంటే నలుపుతున్నావేంటి? గట్టి కొట్టు. సార్ ఇంత క్లియర్ గా చెప్తున్నారే, మీరే ఒకసారి కొట్టి చూపించొచ్చుగా. ఒకసారి కొట్టరా ప్లీజ్. నేనే మెల్లగా కొట్టానంటే నాకన్నా మెల్లగా కొడుతున్నారు చూడు. అయినా ప్రొడ్యూసర్ ఏ విధంగానైనా కొట్టొచ్చు. కదలకండి. లోపల ఒక అమ్మాయి బ్రహ్మాండంగా స్నానం చేస్తుంది. ఇదే మంచి అవకాశం. ఏమా ఎంతసేపు అని వీపనే తీయమంటావు? కాస్త తిరిగి మౌన్ చూపించు. మనిషికి అయితే నీ ఇష్టం వచ్చినట్టు కొడితే ఆడి బాడీలో ఎముకలు గట్టు ఇరిగిపోయినాయి అనుకో, వెనకాల వచ్చి ఎంత ఫీల్ అయిపోతారో. నీలాగా మన కాలనీలో కొట్టాలని ఎంతమంది ఆశపడలేదు. ఇంకా 400 మంది ఉన్నారు. 400 మంది నువ్వేంటిగా మధ్య ఆడుతున్నావు? మరేంట్రా, నేనేం తప్పు చేస్తానని ఇలా ఎలక్షన్ లా క్యూ కట్టి కొడుతున్నారు. మా కాలనీలో ఎవడైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చేతులకు ముద్రలు వేయించుకొని పై నుంచి కింద దాకా దెబ్బలు తెలియకుండా చేత కొడతామే మా కాలనీ ఆనవాయితీ. దేనికైనా కొంచెం న్యాయం ఉండాలిరా. తప్పకుండా ముద్ర వేయించుకోమా. డెడ్ బాడీని కూడా తీసుకొచ్చారే. దించు. ముసల్దాన్ చేత కూడా కొట్టిస్తున్నారు. ఇది ఎప్పుడు అవుతురా? ఒక రోజుకి 50 మంది చెప్పున 400 మందికి ఎన్ని రోజులు అవుతుందో నువ్వు లెక్కేసుకోవయ్యా. మరి అయితే 8 రోజులు అవుతుంది కదరా? అప్పుడే ఏమైందా? ఇంకా పోస్టల్ కోట కూడా ఉంది కదా. పోస్టల్ కోట కూడా ఏంట్రా ఏమైంది? అర్జెంట్ గా రమ్మను. బుజ్జిగాడి సంబంధం చెడగొట్టాలని మావైతే పెద్ద గొడవ అయిపోయిందిరా. వారం రోజుల్లో దానికి బాబులెట్ సంబంధం తీసుకొస్తానని చెప్పి వచ్చాను. మీరేదో చూడండి రా. బాబులాంటి సంబంధం అది వారం రోజుల్లో. పోనీ అరగంటలో తెస్తానని చెప్పపోయావా? ఎరా నాకు తెలీదు. వారం రోజులు చూడాలంతే. నేను జడగొట్టావు, ఇవాళ చూడమంటున్నావు. నువ్వు ఆపు. పోదండా నువ్వు చెప్పరా. కొట్టు ముక్కలు సీనిగాడు ఎలా ఉంటాయి? చంపటర్ ఫనీ. ఏ బాబులెట్ సంబంధం చెప్పమంటే ఏదో పేర్లని చెప్తావేంట్రా? ఉరే మొన్నే ఫేస్బుక్లో అందరిని యాడ్ చేసుకున్నా. ఊరు వదిలేసి వెళ్ళి బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. ఉండి చూద్దాం. ఒరే ప్రవీణ్ గడు గుర్తున్నాడా? క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడు, ఎప్పుడు నా పక్కన కూర్చునేవాడు. అవునరా చదివేసేవాడు. ఇది కూడా దొరికేసాడు ప్రవీణ్ గడు. ఈ పాటికి అంత డెవలప్ అయి ఉంటాడా? అవునరా బాగా డెవలప్ అయ్యాడు. ఇంకొంచెం చూడు. నానిగాడు పర్ఫెక్ట్ రా, తిరుగులేదు అంతే. సినిమా ఫీల్డ్ అవునరా. డైరెక్టర్ ఒక్క సినిమా అయిపోయిందంటే జూబ్లీస్ అంతే. ఆ సినిమా ఫ్లాప్ అయితే జూబ్లీ బస్ స్టాండే. జాబ్ సెక్యూరిటీ రా, జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళు చూపించు. నవీన్ గండి ఎవడు ఉండు చూపిస్తా. ఏంటి సెక్యూరిటీ గార్డా? నువ్వే కదా సెక్యూరిటీ అన్నావు. కొట్టేనంటే ముఖం చూడు. అసలు నీకు ఎలాంటి కావాలో చెప్పరా. మనిషి మంచిగా అయి ఉండాలిరా, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, అమెరికాలో జాబ్ ఉండాలి. అలాంటి వాడు కావాలి నాకు. రే మన మురళీగాడు వచ్చాడు రా. మన మురళీగాడ ఆయన వాడు వద్దులేరా, మరీ మంచోడు. రే మురళికి చిన్నప్పటి నుంచి ఉమాదేవంటే ఇష్టం కదరా. అవునా? నాకు తెలియదేంట్రా. ఇదిగోరా లైన్ లో ఉన్నాడు మురళీగాడు. హలో
ఎరా మురళి బాగున్నావా? నేను రా సూర్యుని. బాగున్నాను రా. ఇంకేంటి అంతకీ పెళ్ళి ఎప్పుడు? తెల్లదన్న నల్లదాన్ని లవ్ చేసేది కదా. అయ్యి బాబు మనకి చేయని వాళ్ళు వద్దురా బాబు, గ్యారంటీ ఉండదు. మన ఊర్లో చూడమంటావు అయితే? మా మరదలు ఉందిగా ఉమాదేవి, దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావురా? ఇందాకలే వాసుగాడు అంతా చెప్పాడు. అదే రేపు ఫోటో పంపిస్తాను నీకైతే. అసలు ఉమాదేవి ఏం మారలేదు. నువ్వు అర్జెంట్గా ఇంట్లో ఫోటో చూపించి ఫ్లైట్ ఎక్కి వచ్చే, సరేనా? ఓకే అయితే ఉంటాను, బాయ్. యువరానా, తరతరాలుగా ఆడది మగాడి వేధింపులకి బలైపోతూనే ఉంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన అర్ధాంగిని అకారణంగా కొట్టడం, దారుణంగా హింసించడం, చంపడం మగాడికి నిత్యకృత్యాలైపోయాయి. ఏం ఆర్గ్యుమెంట్ సార్, ఏం స్టైల్ సార్. విడాకులు గ్యారంటీ సెకండ్ వర్డ్ సార్. సార్ ఆవిడ ఆర్గ్యుమెంట్ చేస్తుంటే కంటి రెప్ప వాల్చకుండా అలా చూస్తూ చూస్తూ చూడాలనిపిస్తుంది సార్. షీఈస్ బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్ సార్. ఆర్గ్యుమెంట్ చేస్తుంటే వినాలనిపించాలి, చూడాలనిపించడం ఏంటి? నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు సార్. నీ వయసు ఎంత? జస్ట్ 33. జస్ట్ 33 బాగా ముదిరిపోయావు, వెంటనే పెళ్లి చేసుకో. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ యువరానా, నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ప్రొసీడ్. ఏంటమ్మా సౌండ్? పగలంతా ఆఫీసులో వెట్టి చకరీ చేసి అలసిపోయి వస్తే ఈవిడికి నిద్ర లేకుండా చేసే ఈ మొగుడు గారి భయంకరమైన గురక శబ్దం యువరానా. అది గురక శబ్దమా? డైవర్స్ గ్రాంటెడ్. యాండి, మీరెప్పుడు వచ్చారు? మీరు బ్రహ్మాండంగా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వచ్చారు మేడం. కంగ్రాట్స్ మేడం, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎవడీడు? నా జూనియర్. సరే నువ్వు పద. అటు కాదు ఇటు. పెళ్ళయ్యే వరకు ఈ వాడుకు. సార్, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్తే మీరేంటి లేడీస్ కాలేజీకి తీసుకొచ్చారు? ఏంటి సార్, లేడీస్ కాలేజ్ కాంపౌండ్ లో బ్యాంక్ ఎక్స్టెన్షన్ అకౌంట్ ఉండకూడదా? అందులో మనం అకౌంట్ ఓపెన్ చేయకూడదా? మన డబ్బు మనం వేసుకున్నాం, మన డబ్బు మనం తీసుకుంటున్నాం, పైగా కలర్ఫుల్. సార్, అన్ని బ్యాంకుల్లోనూ డబ్బు వేస్తేనే ఇంట్రెస్ట్, ఇక్కడ డబ్బు వేయడానికే ఇంట్రెస్ట్ అని చెప్తా. ఈ బ్యాంకులో అస్సలు మగవాళ్ళు ఉండరు సార్, అంతా ఆడవాళ్లే. చీరలు, చుడేదారులు, మిడ్డీలు. ఏమైతే ఏం సార్, ఆడవాళ్ళు మాత్రం ఒత్తి అమాయకులు సార్. ఎందుకని సార్? కాకపోతే ఏంటి, ఒకసారి వాళ్ళ ఫేసులు చూడండి. అదే ఎందుకని అడుగుతున్నా. ఎందుకేంటి సార్, వాళ్ళు చీరలు వేసుకున్నారనుకోండి నడువులు చూడొచ్చు, చుడేదారు వేసుకున్నారనుకోండి ముఖం చూడొచ్చు, మిడ్డీలు వేసుకుంటే కాళ్ళు చూడొచ్చు. షర్ట్ వేసుకుంటే ఎక్కడ చూస్తాం? షర్ట్ వేసుకుంటే ఏముంది, వాళ్ళ జోబులు చూస్తాం. మరి ఏ డైలాగ్స్ మాట్లాడగలరు? ఏంటంట సార్, సార్ ఇది బొంబాయి, ఇక్కడ ఏంటి ఎక్స్ ట్రిపుల్ ఎస్ కూడా మీరు చూస్తారు. సార్, మగవాళ్ళలో కొందరికి చెడ్డ అలవాటు ఉంది, మీకు తెలుసా? అలాగా, అదేంటి చెప్పండి. పరాయబడి పెళ్ళడానికి అయితే సైట్ కొడతాడు, అదే తన పెళ్ళడానికి ఎవడైనా సైట్ కొడితే బిల్ల ఆడిపోతాడు. నన్నే కదా సార్ మీరు అంది, ఆ మాత్రం నేను కనిపెట్టలేనా? ఓహో, నిజంగా మీది కంప్యూటర్ బ్రెయిన్ సార్. ఎవరికండి సార్, మీది కొంచెం పవర్ ఎక్కువలేండి. एक्सक्यूज मी, 4,950 रुपए है, 50 रुपए कम पड़ रहा है. ఒకదాని కూడా అతుక్కుని ఉంటుంది, సరిగ్గా చూడండి. ఏంటి సార్, ముంబైలో మీ వాటికి మీరు తెలుగు మాట్లాడితే ఎట్లా? హిందీలో మాట్లాడండి. ఆ అమ్మాయి చదివే పుస్తకం చూసి ఆ అమ్మాయి తెలుగు అమ్మాయిని గుర్తుపట్టేశారు సార్. ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. మీ కాలేజీ ఉండండి సార్, ఇంకో చిన్న టెస్ట్ ఉంది. వాళ్ళ ముఖాలు చూసి ఏ స్టేట్ వాళ్ళో చెప్పండి. హలో, అయ్యో లేడీస్ అండి, మా స్టేట్ వాళ్ళే. ఎక్స్క్యూజ్ మీ, నా సీట్ ఉంది, కావాలంటే కూర్చోండి. వద్దు, అక్కర్లేదు. పాప నించున్నారు కదా అని అన్నాను. నుంచోడం పాపమా? కాదు, ఉదయం బ్యాంక్ లో చూశాను, ఎంతైనా మన ఇద్దరం భారతీయులం కదా అని. ఏం పర్వాలేదు. ఇక మీరే కాదు, నేను కావాలన్నా ఆ సీట్లో కూర్చోలేను, ఎవరో వచ్చి కూర్చున్నారు.
వాళ్ళిద్దరిని చూస్తుంటే లవర్స్ లా కనిపిస్తున్నారు. నీకు ప్రపంచంలో ప్రతిదీ ఏదో లాంగ్వేజ్ లో కనిపిస్తుందా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదా. కావాలంటే చూడు, ఇప్పుడు వాళ్ళ బాడీ స్టార్చ్ అవుతాయి, లెగ్స్ దగ్గర అవుతాయి, అదే బాడీ లాంగ్వేజ్. ఏంటి వీడి బాడీకి ఏ లాంగ్వేజ్ లేదనుకుంటా. భయానికి కంగారుకి మధ్య స్థితిలో ఉన్నట్టున్నాడు. హలో, ఏంటి సార్ మిమ్మల్ని అప్పుడే వదిలేసారా? మీ క్రియేటివ్ సైడ్ చూసి ఇంకొంచెం సేపు ఉంచుకుంటారనుకున్నామే. నువ్వెవరు? వీడికి ఏమన్నా కరెంట్ షాక్ పెట్టారా? నిజం చెప్పించడానికి నార్కో టెస్ట్ చేసుంటారు. అది రియాక్షన్ ఇచ్చి ఇందాక నేను ఎవరో తెలియదన్నారు. ఇందాక కంగారులో మర్చిపోయాను సార్, ఇప్పుడు గుర్తొచ్చారు. చేదే, ఇప్పుడు నేను కంగారులో ఉన్నాను, మీరెవరో నాకు తెలియదు. పోనీడు, పోనీ వీడు, పోనీ వాడు, పోనీ వాడు, ఏంటి బేరాలు? ఫ్లైట్ డిలే అవడం, మళ్ళీ కలవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు మా కోసం క్రియేట్ చేసిన మ్యాజిక్ లాగుందిరా. ఇంకొద్దిగా ఛాన్స్ ఉంటే మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినాను. టైంకి జూడో వచ్చేసి తను ఎత్తుకుని వెళ్ళిపోయిందిరా. సరే జూడో వస్తా చెప్పరా, మన హీమెన్ గన్ బొమ్మ అంటే ఏమి గుర్తుండదు సీరియస్లీ. అవునరా, ఇది కొట్టాక ఎక్కడ కొట్టే డీడే చెప్పాలి. చెప్పరా రే, నేను ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే జోక్లేంట్రా. సరే ఏం చేద్దాం చెప్పు. ప్రపోజ్ చేయడానికి కొంచెం టైం దొరికింది కదా, అందుకే హ్యాపీ జర్నీ రాశానని చెప్పాను. మంచి పని చేశారా, కానీ దాన్ని నమ్మట్లేదురా. వేరేదో రాశానని డౌట్ వచ్చేసింది. ఇందాక నీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. అందుకే వేరే ట్రాలీ మీద తను అనుకున్నట్టు రాసి చుట్టూ పిచ్చి గీతలు గీస్తాను. ఒరే, ఈలో నువ్వు ఆ అమ్మాయి వెళ్ళే దారిలో ట్రాలీ తీసుకొచ్చి పెట్టే. ఓకే, నీ వెనక నుంచి వెళ్ళి తను జాయిన్ అయిపోతాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రాలీని చూసినట్టు నేను యాక్ట్ చేస్తాను, కాన్వర్సేషన్ మొదలు పెడతాను. ఐడియా బాగానే ఉంది కానీ ఆ పిచ్చి గీతలు ఎందుకురా? నీ కన్ఫ్యూజన్ ఎక్కువ అని అమ్మాయి అనుకోవచ్చు. ఏమైనా మంచి డిజైన్స్ గీ. ఆల్రెడీ కన్ఫ్యూజన్ అలా చెప్పేశాను, ఇప్పుడు వేరే డిజైన్స్ గీస్తే ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోతుంది. రే, నీ పిచ్చి ప్రేమకే పిచ్చి గీతలే కరెక్ట్ రా. నీ రే, ఆ వేలుగాడు వేలు తీసేస్తాను ఈమెయిల్ పంపించాడ్రా. పోతే పోనీ వేలేగా. అది 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 మా అమ్మమ్మ కొట్లో బాలేదు. ఎందుకు రాడదు మరి? ఆ వేలుగాడు ఈమెయిల్ పంపించాడని నీకు చెప్పడానికి వస్తే నువ్వేంట్రా అసలు సీరియస్నెస్ లేకుండా అమ్మాయిని చూస్తావు? ఆ అమ్మాయి ఎంత నచ్చిందా నీకు? అవునరా, బాగా నచ్చింది. ఇంతకీ ఏం మాట్లాడావు అమ్మాయితో? ఏం మాట్లాడాలో తెలియక మా అమ్మమ్మ కొంట్లో బాలేదని చెప్పాను. ఎందుకలా చెప్పావు? నువ్వేదో చెప్పాలని వచ్చి ఇంకేదో చెప్పి వెళ్ళిపోయావు. ఎందుకని? అది అక్కడ మీ ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పలేదు. అయితే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే, అయితే మా ఇంటికి వచ్చి పికప్ చేసుకో. ఓకే. Is 8 o'clock okay? It's okay, it's okay. Okay, okay. Okay, see you later. Bye. ఆహా, చూసావరా దేవుడు మనకు ఎలా హెల్ప్ చేస్తున్నాడా? దేవుడు ఎప్పుడంతే మంచోళ్ళకి హెల్ప్ చేస్తాడు. నీ అబ్బా, నేను అనే దాని గురించి కదరా, ₹1 కోటి సంపాదించే దారి చూపిస్తున్నాడని. దారి చూపెడుతున్నాడా? ఇప్పుడు నువ్వు అమ్మాయిని లైన్ లో పెట్టి వాళ్ళ బాబుకి దగ్గరై ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడుందో కనుక్కొని అది కొట్టేసి ఆ మైక్రోచిప్ గాడికి ఇస్తే ఆడు మనకు ₹1 ఇస్తాడు. అది తీసుకెళ్లి వేలు గాడికి ఇస్తే మన ప్రాబ్లం సాల్వ్. సారీరా, నేను అమ్మాయికి అన్యాయం చేయలేను. ఒక్కటి కొట్టానంటే మోహన్ చట్నీ అయిపోద్ది. ఇంకా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు, అప్పుడే ద్రోహం గురించి ఆలోచిస్తున్నావా? అయి ఉండొచ్చు. నేను లవ్ లో క్రైమ్ మిక్స్ చేయలేను. రమ్ లో కోక్ మిక్స్ చేస్తావా? బాగా మిక్స్ చేస్తాను. బాగా మిక్స్ చేసి నాకు డ్రింక్ చిప్స్ ప్యాకెట్ పట్టరా. రే, నా వల్ల కాదురా. అయినా ఏంట్రా, ఇప్పుడు అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా? అవునరా. రే, 10 రోజుల్లో వేలుగాడికి ₹1 ఇవ్వలేదంటే ఆ అమ్మాయి చిట్కనేలు పట్టుకొని 7 అడుగులు నడవడానికి నీకు చిట్కనేలు ఉండదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారా? ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ నన్ను ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ గా తయారు చేసి పంపించండి. ఆ పని నేను చూసుకుంటాను. ఓ, అప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని ఏదో నన్ను అమ్మాయి నమ్మిస్తావు. ఆ అమ్మాయి నన్నే చేసుకుంటుంది. దిల్వాలే దుల్హనే లే జాంగే, అంతేనా? కాదు, ఇంకో పెళ్లి సంబంధం చూస్తాను అంటుంది. అందుకే తొందరొద్దు.
ఆ పెళ్లి చూపులకి వెళ్ళగానే బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అంటుంది. అప్పుడు అమ్మాయికి నచ్చేలా బిహేవ్ చేస్తాను. ఓ అప్పుడు ఆ అమ్మాయి నిన్ను చేసుకుంటుంది, నేను వేరే సంబంధం చూసుకోవాలి. వద్దండి బాబు, దీనికి నా దుంప తెగిపోతుంది. పిచ్చి ఉదయ్ గారు, మ్యాటర్ కొంచెం ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి నన్నే చేసుకుంటాననే తరుణంలో కొన్ని మనసు విరిచే విషయాలు ఆమె ముందు పెడతాం. అప్పుడు అమ్మాయి మనసు విరిగిపోతుంది, జీవితంలో పెళ్లే చేసుకుని ఉంటుంది. అప్పుడు మన ఇద్దరం వేరే సంబంధాలు ఎత్తుకోవాలి. ఇంకా సంబంధాల ప్రస్తావన లేకుండా మేనేజ్ చేశాను బాబు. మరీ అంతగా విరిచేం ఉదయ్ గారు, కొద్దిగా ఏటవాళ్ళుగా బేట పడేటట్టు చేస్తాం. నేను ఇలా మనసు బేట వార్చేలోగా మీరు ఏ కాఫీ షాప్ లోనో బిర్ల మందిర్లోనో కలిసి మంచి ఫ్రెండ్ అయిపోతారు. నేను సీన్ లోంచి తప్పుకోగానే ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి సారీ అండి మీకన్నా మంచి వాళ్ళు దొరకడం కష్టం అంటుంది. అప్పుడు మీరు బడే బడే దేశం మే ఐసి చోటీ చోటీ బాతి హోతీ రహతీ హై అంటూ క్షమించేస్తారు. అప్పుడు దిల్ వాలే ఎలో గోలా దిల్ హ్యానియా లే జాయింగే. డన్. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. కాఫీ తీసుకోండి. సార్, ఇతనికి అంగలకుదురులో 1 ఎకరం పొలం ఉంది. 1 ఎకరం ఉంటే దాని పొలం అన్నారు, స్థలం అంటారు. ఓ వద్దు వద్దు. ఇది చూడండి సార్, ఇతను 5 చెల్లెళ్ళకి చదువు అబ్బింది. ఇతనికి కొంచెం డబ్బు అది బానే ఉంది. 5 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయినాయా? ముందు ఇతను చేసుకున్న తర్వాత. ఇది వద్దు. ఇది చూడండి సార్, 2వ పెళ్లివాడైనా బాగా డబ్బున్నవాడు. లవ్ మ్యారేజ్ కలిసి రాలేదట. ఈసారి అయినా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే మొదటి పెళ్లి ఫెయిల్ అయిపోయింది అనమాట. అబ్బే సూపర్ హిట్ అయిందండి, దాన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది కూడా వద్దు. ఇది చూడండి సార్, ఈ కుర్రోడు ఎవడో బానే ఉన్నట్టున్నాడే, ఎవరితను? అదేదో డిగ్రీ పూర్తి చేశాడట, సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద జీతం. ఇంత మంచి సంబంధం పెట్టుకుని ఆ పిచ్చి ఫోటోలన్నీ చూపెడతారేంటి? నేను అదే అనుకుంటున్నాను. మీరే సెలెక్ట్ చేశారు. మీరు వెంకీని సెలెక్ట్ చేశారు కాబట్టి ఉదయబాబుతో పెళ్లి అయిపోయినట్టే. అదేంటి? అది ఆ పెళ్లి చూపుల సంగతి ఏదో నేను పడతాలేండి, ముందు కాఫీ తాగనివ్వండి. కంగ్రాచులేషన్స్ అండి, మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయికి వేరే పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. ఏమిటో మీ గోల, ఏదో విధంగా మా వాడికి పెళ్లి చేయి చాలు. హలో బాబు, ఉన్న చింపాంజీలు అందరిలోకి మన వెంకీనే సెలెక్ట్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. కానీ ఇంతకు ముందు మా నాన్న టీవీ ప్రోగ్రామ్ లో చూడలేదు కదా. అదొక గొప్ప ప్రోగ్రామ్, ఈయన ఒక పవర్ స్టార్. మరి అయితే వెంటనే మంచి తల్లిని తండ్రిని చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయండి. అవన్నీ తలకానే బాబు. ఇప్పుడు ఒక తల్లిని తండ్రిని తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి దగ్గరుండి చేయించుకోవడానికి ఇదేం శేఖర్ కమల సినిమా కాదు. ఏదో గుళ్ళో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. ఓన్లీ అబ్బాయి అండ్ అమ్మాయి మాత్రమే. ఓకేనా? ఓకే. హాయ్ సంతోష్, నేను డాడీని మాట్లాడుతున్నా. హౌ యు ఫ్రెండ్? ఏం చేస్తున్నావు? ఇన్ ఎ స్మాల్ పార్టీ. వినపడుతుందిలే. నీకెన్నిసార్లు చెప్పాను, నువ్వు పార్టీకి వెళ్ళినప్పుడల్లా నన్ను తీసుకెళ్ళరా. నువ్వు ఒక్కడే వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎలా రా? హలో 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 హలో. నీకు వినపడుతుందో నాకు బాగా తెలుసురా. మీ అమ్మ నన్ను తిట్టినప్పుడల్లా నేను యూజ్ చేసే ట్రిక్ నా మీద యూజ్ చేయకు. హలో హలో సంతోష్. హలో 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 హలో. సరే, పార్టీని బాగా ఎంజాయ్ చేయి. థాంక్స్ ఫ్రెండ్. ఇది మాత్రం ఇది కరెక్ట్ గా వినిపిస్తుంది. లండన్ రాయల్ ఆర్ఫనేజ్ కి డొనేషన్ ఇచ్చారంట కదా? అదేం పెద్ద అమౌంట్ ఏం కాదు, జస్ట్ 10,000 pounds. 10,000 pounds పెద్ద విషయం ఏమీ కాదు. ఆ అమౌంట్ ని యూజ్ ఇట్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్ త్రూ యర్ పార్టీ. దానివల్ల మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కి ఉపయోగపడుతుంది కదా. అలా కాదే, ఆర్ఫనేజ్ ఇస్తే పుచ్చుకోవడానికి చాలా మంది ఉంటారు. ఈ డొనేషన్లు, చారిటీ లాంటి ఉపయోగం లేని పనులు ఎప్పుడు చెయ్యొద్దండి, నాకు నచ్చవు. హాయ్ డాడ్. ఏంటి డాడ్ అంత మూడీగా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, టెల్ మీ వైఫ్ ప్రాబ్లం? హే, అమ్మ తిట్టిందా? థ్యాంక్స్. వై? కొట్టిందా అని అడగలేదుగా. అమ్మ సంగతి నీకు తెలుసు కదా డాడ్, ఎందుకు అప్సెట్ అవుతున్నావు? నేనేం ఫీల్ అవ్వట్లేదురా. నీకో విషయం తెలుసా,
పెళ్ళాంతో బాగా తిట్లు తిన్నాడు కాబట్టి సాక్రటీస్ అంత గొప్పడయ్యాడు. నీ గురించి మాట్లాడలేదే, సాక్రటీస్ వైఫ్ గురించి. హలో, ఒక నిమిషం ఫోన్. హలో బావగారు, నేను ఇండియా నుంచి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. బాగున్నారా? మీ చెల్లి దయ వల్ల 3 తిట్లు 6 చివాట్లతో ఇలా నెట్టుకొస్తున్నాను. ఇదేమన్నా మీకు కొత్తటండి? మీ అన్నయ్య ఫ్రమ్ ఇండియా. ఏంటన్నయ్యా, బాగున్నావా? ఏంటి విశేషాలు? అన్ని విశేషాలే. వచ్చే 14వ తారీఖున లలితకి నిశ్చితార్థమే. అదేంటి ఇంత సడన్ గా? లవ్ అంది, నో అన్నాను. కెవ్వంది, ఓకే అన్నాను. లవ్వా? అబ్బాయికి ఆస్తి ఏమన్నా ఉందా? ఉందా? అందుకే కదా ఒప్పుకుంది. ఇదిగో, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. దగ్గరుండి మీ చేతుల మీదుగా పెళ్లి జరిపించాలి. బావగారికి చెప్పు. హాయ్ అత్తయ్య, నేను లల్లిని. ఏంటి లల్లి, బాగున్నావా? బాగున్నానత్తయ్య. సంతోషం కూడా తీసుకురండి, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అలాగే అలాగే. సంతోష్. ఎస్ మామ్. వి ఆర్ గోయింగ్ టు ఇండియా. ఇండియా? హాయ్ ఇండియా. మీరేంటి, మీరు రావట్లేదు? యుఎస్ లో కాన్ఫరెన్స్ ఉంది, మర్చిపోయారా? ఓ హాయ్ యుఎస్. సార్, మినిస్టర్ గారికి ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యారా? ఏదో ఒకసారి మాట్లాడండి. మినిస్టర్ బాగున్నారా, భోంచేశారా? నేను పాత సూర్యాని కాను, ఇక మీద నా కోపమే రాదు. మీరు చెప్పినట్టు. ఆపండి సార్, మీరు ఏదో ప్రాథమిక పాఠశాల టీచర్ దగ్గర మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే. మనం కలవబోయేది పాల పరిశ్రమ శాఖ మంత్రిని. పాల పరిశ్రమ అంటే? పాల పరిశ్రమ అంటే పాలను ఉత్పత్తి చేసేది. పాలంటే? పాలంటేనా? మిల్క్. మిల్క్ అంటే? మిల్క్ అంటే కూడా తెలీదా మీకు? మిల్క్ అంటే తెల్లగా ఉంటది, చందమామలాగా. చందమామ అంటే? అవ్వా, చందమామ అంటే కూడా తెలీదా? సార్, మీరు మరీ ఎటకారంగా మాట్లాడుతున్నారు. మినిస్టర్ గారు ఈ ప్రాజెక్ట్ మీద సైన్ చేశారనుకోండి, మనిద్దరం అమెరికా వెళ్ళి పాల బిజినెస్ పెట్టి అక్కడే సెటిల్ అయిపోవచ్చు. మినిస్టర్ గారు బయటకు వెళ్ళిపోతారు, తొందరగా రండి. ఓ, సూర్య ఇండియాలో ఉంటేనే ఇంటికి సరిగ్గా రావట్లేదు. అమెరికా వెళ్ళిపోతే సావిత్రి గతి అధోగతి అవుతుంది. వీడి పాల బిజినెస్ నెలపాలు చేయాల్సిందే. ఏంట్రా ఇంకా రాలేదు? డ్రెస్ మార్చుకుంటున్నారండి సార్. వెళ్ళి చూసుదాం పద. సార్, తను లేడీ మినిస్టర్. అయితే ఏమవుతుంది, పద. సార్, ఎందుకు సార్ కంగారు పడతారు? ఆవిడ దగ్గర పాల పరిశ్రమే ఉంది. పాలు పెరుగు బాగా దట్టించి నిబ్బరంగా వస్తారు. గోమాత, గోకులమాత మీకు వందనాలు. మేడం, మిమ్మల్ని అందరూ బేబీ కామధేను అని పిలుస్తున్నారే, దానికి కారణం ఏంటి? నాకు 8వ ఏడు వచ్చే వరకు నేను మోకాళ్ళ మీదే పాకేదాన్నట. అందుకే అందరూ నన్ను బేబీ కామధేను అని పిలుస్తారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని దూరం నుంచి చూస్తే మోకాళ్ళ మీద నడిచొస్తున్నట్టే ఉంది. ఇప్పుడు బాగానే పెరిగారు కదా, బేబీ కట్ చేయొచ్చు కదా. నేను పాల పరిశ్రమ శాఖ మంత్రిని అయ్యాక పాలకి బేబీకి ఉన్న సంబంధాన్ని అలాగే కంటిన్యూ చేశా. మీరు పాలు తీసుకోండి. ఏంటి మేడం ఇది, తాగడానికా లేక గుళ్ళోకి తీసుకెళ్లి పాలాభిషేకం చేయడానికా? మా సైజు గ్లాసులేం లేవా? నో 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 నో, మా ఇంటికి అతిథులు ఎవరొచ్చినా చెంబు నిండా పాలివ్వడం మాకు అలవాటు. చెంబులు అరిగిపోయిన దగ్గర నుంచి గౌరవం తగ్గకుండా ఇలా గాజు గ్లాసుల్లో ఇస్తున్నాం. మీరు పాలు తీసుకోండి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మేడం, మీకు భారీ ఎదుగుదల అనుకోకుండా వచ్చిందా, చిన్నప్పటి నుంచే ఉందా? నోనో, వంశపారంపర్యంగా మాది పొలిటికల్ ఫ్యామిలీయే. నేను అడిగింది ఆ ఎదుగుదల గురించి కాదు. అవును, మీ వాయిస్ చాలా బాగుంటుందని విన్నానే. అవునవును, నేను చిన్నప్పుడు చాలా బాగా పాడేదాన్ని. నా వాయిస్ విని ఓసారి మా స్కూల్ కు వచ్చిన సింగర్ చిత్ర కూడా నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పింది. ఆవిడ మాట ఏమాత్రం వృధా కాలేదు మేడం. కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నాం సార్. ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి సార్. సీరియస్ గా మాట్లాడండి. ప్రాజెక్ట్ గురించే కదా? సీరియస్ గానే కదా. ఇప్పుడు మాట్లాడతాను చూడు. అయ్యో సార్, హలో, మీరు నన్ను చూసి విజిల్ ఎందుకు వేస్తున్నారు? మేడం, అది మీరు పాలకు సంబంధించిన మినిస్టర్ కదా, అందుకే కుక్కర్ స్టైల్లో విజిల్ వేసి మిమ్మల్ని విష్ చేస్తున్నారు మేడం. సార్, బిజినెస్ దగ్గరికి వచ్చేటప్పటికి బెచ్చగాళ్లతో కూడా ప్రాపర్ గా మాట్లాడతారు. మినిస్టర్ గారు ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? కొంచెం డీసెంట్ గా మాట్లాడండి సార్. డీసెంటా మేడం? ఏం సార్ ఇది? మేడం, మీరేం అపార్థం చేసుకోకండి. ఆయన చిన్నప్పటి నుండి ఏదైనా భారీగా తన కంట పడితే ఇంకా అన్ని మర్చిపోయి దాన్నే పదే పదే చూస్తూ ఉంటారు. అది ఆయన హాబీ మేడం. అవును, మీ హాబీస్ ఏంటి మేడం? నేను సినిమాలు చూస్తుంటాను. మరైతే పదండి, నైట్ షో సినిమాకి వెళ్దాం. ఊరుకోండి సార్, మీరు మరీ వార్ చేస్తారు. ఈ పరిస్థితి చూస్తా నడుము పట్టి గిల్లేలా ఉన్నారే. మంచి ఐడియా ఇచ్చావు. నువ్వు ఆ అంటే నేను ఈ హైదరాబాద్ లో గల్లీ దందాల దగ్గర నుంచి ల్యాండ్ సెటిల్మెంట్స్, వెపన్ సప్లై మొదలగు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఆ జేపీకేపీఎల్ హ్యాండ్ ఉందని తెలిసి కూడా
మీరెందుకు వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు? ఎవిడెన్స్ దొరకటం లేదు సార్. మరి మన ఇన్ఫార్మర్లు ఏం చేస్తున్నారు? ఎటువంటి ఇన్ఫార్మర్ అయినా వాళ్ళు ముందే పసిగట్టి మనకంటే ముందే కొనేస్తున్నారు సార్. నాకు ప్రాబ్లం పూర్తిగా అర్థమైంది. ఈ సిటీలో ఎవ్వరికీ తెలియనివాడు, చాలా తెలివైన వాడు కావాలి. అలాంటి ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్ ని నేను రప్పిస్తా. నో, నేను వెళ్ళను. నా ఇష్టాలతో మీకు పని లేదా? ఆయన డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే ఇలాంటి ఫిట్టింగ్లు ఉంటాయని బయట నుంచి మీతో పొత్తు పెట్టుకున్నది. ఓకే, గడ్డం కొంచెం ముందుకు పెట్టు. అటు కాదు ఇటు. నీ గడ్డం పట్టుకుని బతుకులాడుకుంటున్నాను. వెళ్ళరా, నువ్వు ఫిక్స్ అయితే నా ప్రమోషన్ ఫిక్స్ అవుతుంది. నాకు హెల్ప్ చేయరా? హెల్ప్ చేయడానికి నేనే ట్రస్ట్ నడపట్లేదు. అయినా మీలాంటి స్వార్థపు గుండకాయ నా లాంటి పిల్లకాయ భవిష్యత్తు ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను. నా అందమైన వైజాగ్ ని, నా అపురూపమైన స్టీల్ సిటీని వదిలించి కూడా కదలలేను. ఇదే నా ఫైనల్ డెస్టినేషన్. డెస్టినేషన్ కాదమ్మా, డెసిషన్ అనాలి. అదేలే డెసిషన్. బాయ్. బాయ్. నేను బై చెప్పానేంటి? హాయ్, ఏంటి డల్గా ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చిందా? ఎవరిది? మీ బామదా బాబుదా? జోకులొద్దు. హాస్టల్ ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేయమంటున్నారు. అదేంటి? అయినా మన ప్రేమ పుట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అయినా మొన్న నువ్వేమన్నావు? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అన్నావా? నేనన్లా, అది నా రింగ్ టోన్. సర్లే, ఏం చేస్తావు? మన ప్రేమకు వైజాగ్ లో వాస్తు బాలేదనుకుంటా. హైదరాబాద్ లోనే ప్రేమించుకుందాం. అంటే నువ్వు కూడా హైదరాబాద్? మరి నువ్వు వెళ్ళగానే వేరే అమ్మాయిని చూసుకుంటారు అనుకున్నావా? నాదేం కార్పొరేట్ కంపెనీ కాదు, ఊరికో బ్రాంచ్ పెట్టుకోవడానికి. ఒకటే హార్ట్, ఒకటే ఆఫీసు. మరెక్కడ ఏం జాబ్ చేస్తావు? ఖాళీగా ఉండే వాళ్ళు చేసేదే. ఏంటిది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అది పడిపోయింది కదా. నువ్వేం కంగారు పడుకో, నేను వచ్చి లేపుతానుగా. పద. ఇందాక బై చెప్పి వెళ్ళావుగా, మళ్ళీ వచ్చావే? హాయ్ చెప్దామని. నీ హాయిలు హలోలు ఇక్కడ ఎవరికేం అక్కర్లేదు. నీ దోస్త్ కటీఫ్. అలా కలగొద్దు బాబాయ్. నువ్వు చెప్పిన విషయం తర్వాత చాలా సీరియస్ గా ఆలోచించాను. పర్సు పోతే మళ్ళీ కొనుక్కుని తెచ్చుకోగలుగుతాం, కానీ పరువు పోతే తీసుకురాలేంగా. నా వల్ల కమిషనర్ గారి దగ్గర నీ పరువు పోవటం నాకు ఇష్టం లేదు. అందుకే హైదరాబాద్ వెళ్దాం డిసైడ్ అయ్యా. నిజంగానా? నిజంగా బాబాయ్. ఏమయ్యా కాళిదాసు, కూర్చొని నిద్రపోతున్నట్టు రాత్రి నిద్ర లేదండి? నిద్ర అలా వస్తాయా? నాకేం తెలుసు. ఇది ఒక కొండలరా. ఏంటో తప్పుకి పొరపాటుకి తేడా ఏంటో కొంచెం చెప్పవా? చెప్పమంటావా? ఓకే, పెళ్లి చేసుకుంటే పొరపాటు, సెకండ్ యూనిట్ పెడితే తప్పు. నీకు 2 లేవు కదా. ఇంతకీ నీ విషయంలో ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగిందే. నిన్న మా అలకనంద పార్టీకి రమ్మంటే ఆనందంగా వెళ్ళానయ్యా. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కరు నా కూడా కనపడి చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి సిట్టుకుని మాయమయ్యాడు. నువ్వు గీరేసి ఉంటావు. నీకెలా తెలుసా? నీ క్యారెక్టర్ నాకు తెలియదేంటి? ఏడ్చేవలే పద, వేస్ట్ అయిపోద్ది కదా అని తినేసా. ఆ తర్వాత కుర్రాడు వచ్చాడు. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే అబ్బో అంతే కదా. అంతేనంత సింపుల్ గా అనేకయ్యా, మనకు సింపుల్ గానే ఉంటది. అక్కడ నేనేదో దేశద్రోహం చేసినట్టు వాళ్ళంతా సీన్ క్రియేట్ చేశారు. పాపం నా వల్ల తలదించుకోవాల్సి వచ్చింది. బ్యాడ్ టైం అయ్యా. నిజంగా బ్యాడ్ టైం అనే. లేకపోతే సరదాగా నేను ఆ కుర్రాడు బ్యాట్ తీసుకుని ఆడటం ఏంటి, అదెళ్ళి ఆడి ఫాదర్ కి తగలటం ఏంటి. అక్కడ పెద్ద అన్నాడు సేమ్ పర్సన్ సీన్ ఇంప్రూవైజ్ చేయటం ఏంటే. ఇంతకీ నీ వర్రీ ఏంటో? ఇప్పుడు యాక్సిడెంటల్ గా జరిగే వాటికి నేనా బాధ్యుడిని కాదు. ఓకే, నా వల్ల తప్పు జరిగింది అనుకుందామయ్యా. మనిషిని అర్థం చేసుకోకుండా సీరియస్ ఏంటి? నంగి మాట్లాడడం, నాటకాలు ఆడటం మన వల్ల కాదయ్యా. అనాలనుకుందంటాం, చెప్పాలనుకుని చెప్తాం. అంతేగాని ఎవరినో సాటిస్ఫై చేసి బతకాల్సిన అవసరం మనకు లేదు. అబ్బో చాలా సౌండ్ వచ్చేస్తుంది, కొంచెం కూల్ అవ్వయ్యా. ఏదో నాటకాలు నువ్వు పెద్ద డాక్టర్ బయలుదేరావు. ఇప్పుడు ప్రేమకి స్నేహానికి ఇద్దరు బాధ్యత ఉంటుందా ఉండదా? ఇదేమన్నా వన్ వే ట్రాఫికా? ఓరక ఇష్టం లేకపోతే లేదని చెప్పాను. ఏ చచ్చిపోతావా? బతికే ఉంటాం. ఆ పాలసీలు తనకు చెప్పేస్తానే. ఇష్టమైతే సరే అంటది, లేకపోతే సారీ అంటది. ఏంటో కాళిదాసు, ఏ సముద్రాలు పొంగుతాయా? భూమి బద్దలు కాళిదాసు అని ఊరకు భయపడతావు. ఈ టైంలో మాడితే రియాక్షన్ ఎలా ఉంటుంది అంటావు? ఏమవుద్ది? ఏమండి ఇక్కడ ఏమండి అలకనందా? ఇక్కడ ఉన్నారా? ఏమండి ఎక్కడ చూసిన ఈ విషయం ఏంట్రా బాబు? ఇదేంటిది?
ఏంటి స్లిప్పు? ఎంత ధైర్యంరా నీకు? పక్కకు రమ్మని రాస్తావా? మీ లేడీస్ పక్కకు రమ్మంటే తెలుస్తుందరా నీకు? ఈ టీచింగ్ స్టేట్ లోనే కాకుండా లైబ్రరీస్ లో కూడా మొదలైందనమాట. రాస్కల్ లెటర్ రాశాడండి వీడు. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే డాష్ ఇచ్చాడండి నాకు. ఇంటర్నెట్ లో 100 మెసేజెస్ పంపేది కూడా వీడే నా డౌట్. పిలవండి పోలీసుల్ని. చూస్తారంటండి పట్టుకొని పారిపోతున్నాడు. బాబాయ్ టీ కొట్టు. 2/4 టీ ఇచ్చావే. అవును బాబాయ్, మన హోటల్కి వచ్చే కుర్రోడు ఎవడు యాక్సిడెంట్ లో పోయాడటగా. అవును పాపం, అంత ముందే ఇక్కడికి వచ్చి టీ తాగి చెల్లాడు. చాలా మంచిడు. అవునా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా బాబాయ్? అదే ఏం లేదు, అప్పు తీసుకున్నాను తిరిగి ఇచ్చేద్దామని. అలాగా, వాళ్ళ బ్యాచ్ మొత్తం అంతా ఇక్కడికి వచ్చి టీ టిఫిన్ అన్ని తిని వెళ్తుంటారు. అదేదో నాకే నేను ఇచ్చేస్తాను. పర్లేదులే బాబాయ్. ఎందుకంటే నా బాకీ ఎప్పుడు ఇస్తావు? అది నీ బాకీ ఇద్దాం అనుకో. కనబడినట్టు కొంచెం ఎదుగా బదులు అదేదో నాకు ఇచ్చేవచ్చు కదా. 2 రోజులు ఒప్పిపడు బాబాయ్. సార్ సార్ మీరే సార్, నన్ను గుర్తుపెట్టారా? ఒకసారి లిఫ్ట్ అడిగాను, కారు ఇచ్చి తీసుకెళ్ళిపోమన్నారు. ఓ మీరా, కూర్చోండి. అమ్మయ్యా, గుర్తుపెట్టేశారు. సార్ మీరు చెప్పినట్టే మాచార జంక్షన్ దగ్గర ఆపానండి. ఎవడెవడో వస్తున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు అర్థం కావట్లేదు. అప్పటి నుంచి ఈ కారులోనే ఊరూరు తిరుగుతాను. ఎప్పటికైనా మీ కారు తీసుకోండి సార్. ఏంటి కారు ఉందండి? ఉంది, తీసుకోండి. మీ ఆవిడ కనిపించిందా? లేదండి. ఎన్ని ఊర్లు వెతికాను, ఎన్ని లాడ్జీలు వెతికాను, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. మీ ఆవిడ తప్పేనండి? తప్పిపోవటం కాదు, మీ ఆవిడ లేచిపోతే నీకు తెలిసేది. ఓహో, మీ ఆవిడ ఎవరితోనో దాన్ని ఎందుకని ఇప్పుడు ఇష్యూ చేస్తారు? సార్ నేను ఈ ఊర్లోనే ఉంటాను. మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడు వచ్చి కలుస్తాను. ఇస్తాను. టీ తాతారా? అరే సార్ స్పెషల్ టీ. సార్ వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి. శ్రీను నమస్కారం, గణేష్ హలో, ఉత్తేజ్ హాయ్ నమస్తే. ఏమండి మీ ఆవిడ ఎవరితో ఫ్లైట్ లో లేచిపోయిందా? అంత రిచ్ కాదండి మా ఆవిడ, ఏదో సింపుల్ గా జంప్ అయినా కాస్ట్లీగా జంప్ అయినా జంపే. అదే ఎవరిదే ఊడుస్తుంటే చెట్టేసింది. చెత్త కాదు రోజా పువ్వు భాయ్. భాయ్ అరే మేరే దోస్త్ మదన్. ఏంటి భాయ్ అన్యాయం, ఊడుస్తున్నావేంటి? నేనేమన్నా రోడ్లు ఊడుస్తున్నాను, హోటల్ ఊడుస్తున్నా. మాత్రం నువ్వు శాంకో హోటల్ మాస్టర్ భాయ్. అయితే ఏమైతుంది, మన పని మనం చేసుకుంటాం. ఇది మన హోటలే. ఓహో, హోటల్ గురించావా? మరి రామా విలాసం బోర్డు ఏమున్నది? సాల్లే బాయ్ మదనా బాయ్, నీ హోటల్లో చేర్చిందే నేను. బాయ్ నువ్వు పళ్ళు పెట్టావా? అంటే బాయ్ చేసే ఉద్యోగం డమాలు కొట్టని. బాయ్ వాడిని మాట్లాడినాయి. ఎందుకు పోయింది ఉద్యోగం? వాళ్ళు అడిగావా? అంతా నీ వల్లనే కదా జరిగిందా? కొట్టని. అగు నువ్వు చెప్ప. నువ్వు జామీన్లో తీసుకోవడానికి 5,000 తెచ్చి కట్టిలా, అది ఆడి నుంచి తెచ్చినాడని అడుగు. పూచ్ ఏమైంది బాయ్? అరే కుచ్ బి నహీ హువా తో ఆబా. నిన్ను జామీన్లో ఏడిపోయినకి పైసలు అవసరం పడ్డాయి కదా, బయట గల్లా పెట్టేలా చేయి పెట్టినా. గల్లా పెట్టలు చేయి పెట్టావు? దొరికిపోయావా? దీని తల్లి తీసేటప్పుడు దొరకలేదు, తిరిగి పైసలు గల్లా పెట్టలు పెట్టేటప్పుడు దొరికిపోయినా. పెట్టడానికి వచ్చానని చెప్పలేకపోయావా? అరే చెప్తుంటే దొంగ నరవ బట్టి నేను ఉరకబట్టినా. మన నసీం మంచిగా రస్తాన్ని మిలిచి హోటలే, ఎవడు పని అయ్యలే. సరే ఇక ఈ హోటల్ అయినా ఈయన తుడుస్తున్నా, కడుగుతున్నా, ఊడుస్తున్నా, ఇక అన్ని నడుస్తున్నా. అరే ఓ చూడదేవు భాయ్, అదా నీ పని బేజారు వస్తుందా? సినిమాలో చిన్న వేషాలిపే రాదు, మెల్లమెల్లగా సీఎం అయిపోవచ్చు. ఏడిచినట్టుంది. కల్లాపెట్లో చేపెట్టింది చాలదా, ఖజానా కొల్లగొట్టాలా? నువ్వు నటించాలి అంతే కదా? అవు భయ్యా. ఒకే దెబ్బకు 2 పిట్టలు. సూపర్ టైటిల్. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఒక పిట్ట నేను, 2 పిట్టేవాళ్ళు 2 నువ్వే భాయ్. అచ్చా డబల్ యాక్షన్. ఏం వేషం? వంటవాడి వేషం. ఈడ కూడా అదే వేషమా? ఇది ఇక్కడ కాదు, మామగారింట్లో. అంటే ఈసారి నువ్వు నన్ను ఇడిపిస్తావా? నా మామగారింట్లో. గట్లనే. అమ్మో, అది పంతులు గారి ఇల్లు, నేనెట్లా జమాయిస్తా? ఏమి దిగులు పడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరే ఆ శాస్త్రి గారింటికి నువ్వు శర్మలా వెళ్ళు. ఆ శాస్త్రి గారింటికి శర్మలా వెళ్ళు. అక్కడ భామా రుక్మిణి ఒక ఆమె ఉంటుంది. అక్కడ భామా రుక్మిణి ఒక ఆవిడ ఉంటది. ఇదేమైనా సంగీత శిక్షణ? నేను చెప్పింది వినమనే చెప్పా, తిరిగి చెప్పమని చెప్పానా? ఆ భామా రుక్మిణితో నీ గురించి అంతా చెప్తాను. నువ్వు వెళ్ళగానే పని దొరుకుతుంది. ఆవిడ మన మనిషి. ముసల్మానా? మనకు కావాల్సిన ఆవిడ భాయ్. అచ్చా క్యాబా అయ్యోరు వేషం వేస్తే సరే, మరి క్యాబా కరు అయ్యోరు బాసరాదే. మాట్లాడితేనే భాష. బాబా బాబు. ఏంటిది బాబు? ఓ బాబునా? న్యూమరాలజీ కోసం బాబు అని పెట్టుకున్నా. ఏంటి అంటున్నాడు? పేరు కాదు అంటున్నాడు. పాపం పుట్టు మూగ యాక్సిడెంట్ లోనే కదా గొంతు పోయింది. అవును,
అలాగే పోయిందిట. 20 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ లో గొంతుపోయింది పాప. 20 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ అంటావు, పుట్టు మూగా అంటావు, ఎలాగా? పుట్టు మూగాడే. మొదట్లో కొంచెం మాట్లాడేవాడు, యాక్సిడెంట్ లో మొత్తం గొంతుపోయింది, అంతే కదా అబ్బాయి? ఓహో, అవును. నీ పేరేంటబ్బాయి? బాగా. భాషనా? భాష అంటే ముస్లిం పేరు కదా? భాషనే. బాలవాక్కుల షణ్ముఖ శర్మ నన్ను కుదించి భాష అని పెట్టుకున్నాడు, అంతే కదా అబ్బాయి? అవును, నాన్నగారు ఉన్నారా? ఏంటి నీకే తెలీదా? భాష నువ్వే అలా అంటే ఎలా? నాన్నగారు కాలం చేశారు అని అంటున్నాడు, అంతే కదా అబ్బాయి? అప్పుడు మోగ కదా. దేవుడు చూడండి, ఒక శాపం ఇచ్చినా దాంతో ఒక వరము ఇస్తాడు. వీణు మోగం చేశాడు, చేయవటం ఇచ్చాడే. అయ్యో, చేతి వాటం ఉందా? అన్నా కొడతాడేమో మనిషిని ఇలా ఉన్నాడు. మీరు కాస్త ఊరుకుంటారా? చెయ్యి వాటం అంటే వంట బాగా చేస్తాడు. ఓ, వంట గురించి అంటున్నారా? మన కౌశిక్ కూడా బాగా వంట చేసేది. అరే ఛీ, అది కాదన్నా, అది వెళుతూ దొంగతనం చేసింది. అదే విధంగా వీడు కూడా ఏదైనా చేస్తే డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ బాయ్. చూడు భాష, ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? బాయ్ గర్ల్ లేదు, అలాంటిదన్నమాట. గుడ్ బాయ్, మెయింటైన్ సమ్ డిసిప్లిన్. అది సరే, నీకు వేదాలు ఉపనిషత్తులు గట్రా తెలుసా? నోరు మీరా, ఆయన పట్టుకుని పురుష సూక్తం, స్త్రీ సూక్తం, రుద్రం, చమకం చెప్పమని అడుగుతున్నావు. వంటవాడికి ఎందుకు అవన్నీ? అది కాదన్నా, మన వంటలు కాస్త ఆచారమైన వంటలు కదా, అందుకే అడుగుతున్నాను. సరే వద్దు. సంధ్యావందనం తెలుసా? సరే వద్దు. అట్లీస్ట్ ఒక్కసారి గాయత్రి మంత్రమైన చెప్పు చూద్దాం. చెప్పు. అన్నా అందిస్తున్నాడు చూసారా? భర్గో దేవస్య నాన్న భాష. అన్నా మూగవాడైనా మంత్రం స్పష్టంగా చెబుతున్నాడు. చాలు 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 చాలు, ఒక మంత్రం చాలరా, సహస్రం ఎందుకు చేస్తావు? ఇవాళ ఏమైనా శ్రావణ పౌర్ణమే. చాలా బాగుంది. చాలు, మీరు సరైన ఒక్క మాట అంటే వెంటనే పనులు చేయడానికి రెడీగా ఉన్నాను. రుక్మిణి, ఈ ఇంటికి సంబంధించినంత వరకు నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. నువ్వు మంచి నిర్ణయాలే తీసుకుంటావని నాకు తెలుసు కదా. సరే షణ్ముఖ, భాష పిలుస్తున్నారు. ఆల్రా మంత్రం అంటే వెళ్ళొస్తాను. అలాగా? ఏమిటి అంతా ఒకే టైప్ లో ఉంది. ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. మరి 50,000 అంటుంది, ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడమే ముఖ్యం. ఏమంటుంది రా మంగ? 50,000 అడుగుతుంది. 50,000 ఉన్నారుగా 5 తలా 10,000 వేసుకోండి. మేము అందరం కలిసి 50,000 వేసుకుని మంగ చేత ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. 30,000 ఓకే. మంగా నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. సైకిల్ పై పులిరాజు, వెనకాల కపిరాజు. డైరెక్టర్ గారు, వీళ్ళేనండి నేను చెప్పిన మహానటులు. మీ బ్యాచ్ అని చెప్పు, నట్లో కదా నేను చెప్తాను. ఏమయ్యా, అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అదైతే లేదండి. ఉంటే మేమే చేసేవాళ్ళంగా. డైరెక్షన్ ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్షన్ డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా, డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్. తమరికి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా ఎరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా ఎరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేయాల్సిన నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద, ద్రౌపది వస్త్రాపహరణం అండి. ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని 1000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా లాగుతానే ఉంటారు. అయితే కొంచెం గ్లామర్ గా ఉంటారని. చీర ద్రౌపదా? నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్ లా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి చీర, తాగడానికి మందు. అలాగే. నీలాంటి కన్ఫ్యూషన్ మాస్టర్ ని నేను ఎప్పుడూ చూడలేదు. నిన్నెవరు కదలమన్నారు? నిన్నెవరు తోయమని చెప్పారు? నువ్వు కదులుతావు నాకెలా తెలుస్తుంది? నువ్వు తోస్తావు నాకెలా తెలుస్తుంది? సరే, మన కూడా వదిలే. ఆ పెద్దవాళ్ళకి సంబంధించి నా శరీరం నీ గొంతే శంకరని నిర్ణయించుకున్నారు. ఇక ముందు మన జాగ్రత్తగా ఉంటాయి. ఊరుకోరా నువ్వు. ఎందుకు ఊరికే విసుకుంటావు? ఆ బోడిగుండు బాస్ జైలు నుంచి వచ్చేంత వరకే మనకి శ్రమ. 10 రోజుల్లో వచ్చేస్తాడు. అది సరే, ముందు మన బాస్ ని ఎవరు పోలీసులకు పట్టించారో తెలుసుకోవాలి. అవును శివ, ఎవరా పనిచేస్తుంటారు?
నువ్వు కాదు నేను కాదు, ఆ కృష్ణకేమో నత్తి. ఖచ్చితంగా ఈ విషయం పోలీసులకు చెప్పేలోకి 1 సంవత్సరం పడుతుంది. బాస్ కి తమ్ముడు కూడా. నాకు అనుమానం. ఏంటి? మన బాస్ ఫోన్ చేస్తుంటాడా? లేదు లేదు, ఆయన తలకు ఆయన ఎందుకు కొరువు పెట్టుకుంటాడు? నా అనుమానం అంతా ఐశ్వర్య మీదే. తనని పట్టుకోవడానికి తెలివిగా ఏదో ఒక ఐడియా వేయాలి. ఆ పని నువ్వే చేయాలి. నేను పని చేస్తాను, తనని ఫాలో చేసి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను. నేను మీ గురించి చాలా విన్నాను, కానీ ఊహకి నిజానికి చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది? డైరెక్ట్ గా మీరు చాలా అందంగా ఉన్నారు. అబద్ధం చెబుతున్నారు. సత్య, నా మనసుకు నచ్చిన వరకు నేను నిజమే మాట్లాడతాను. అయితే నేను మీకు బాగా నచ్చానా? మీరు నచ్చని వారు ఎవరైనా ఉంటారా? థాంక్యూ. కానీ మీరు నన్ను ఇలా రండి పొండి అని పిలవడం నాకు బొత్తిగా నచ్చలేదు. మరి ఎలా పిలవమంటారు? ముద్దుగా ఐష్ ఐష్ అని పిలవండి. ఏంటి పిలిచి చూసా. రేపు కోర్టుకు వస్తారు కదా. ఇంటికి పిలవరా? ఇంట్లో బేబీ ఉంటుంది. బేబీ తనెవరు? తన దగ్గరే నేను భర్తగా వర్క్ చేస్తున్నా. అతి త్వరలో మనం మీట్ అవుదాం. ఓకే 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 బాయ్ బాయ్. నా అనుమానం కరెక్ట్ గా ఉంది. ఏంటి? తనకి ఆ లాయర్ వేణుగోపాల్కి అక్రమ సంబంధం ఉందయ్యా. వేణుగోపాల్తోనా? అవునయ్యా, వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడం నా కళ్ళారా చూశాను. అది వాడిని మోసం చేయడం లేదు, తనని తానే మోసం చేసుకుంటా. అది ఎలా పోతే మనకెందుకు, మన డబ్బు వస్తే చాలు. పూజ్యనీయులైన నాన్నగారికి నేను సీతామహాలక్ష్మి లేచిపోతున్నాం. మీకు చెబితే లేచిపోనేవారు కదా, అందుకే చెప్పట్లేదు. ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి పోషించినందుకు మీకు, నాకు సినిమాలకు షికార్లకు అడగగానే మీకు తెలియకుండా డబ్బులు ఇచ్చినందుకు అమ్మకి నా కృతజ్ఞతలు. నేను ఇంట్లోంచి ₹1 కూడా తీసుకెళ్ళట్లేదు. మేము మా ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్ మమ్మల్ని బస్ ఎక్కించారు తప్ప మేము ఎక్కడికి వెళుతున్నామో వాళ్ళకి తెలియదు. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈ ఏకనామం సంగతి మీకు ఇంకా తెలియదు. నాకు పంగనామాలు పెట్టడం అంత ఈజీ కాదరే. చెప్పండి రా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సార్, మేము బస్ స్టాప్ వరకు వెళ్ళి ఆల్ ది బెస్ట్ మాత్రమే చెప్పాను సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నిజంగా మాకు తెలియదు సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నిజంగా మీకు తెలియదు సార్. బస్ స్టాండ్ వరకు వెళ్ళి మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్పారు. అవును సార్. వెయ్యండి రా. ఆపండి, ఓ పని చేయండి రా, కాసేపు రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత బాధ. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? మా అమ్మాయి ఏం వెళ్ళలేదండి. ఇదిగో వీళ్ళ అబ్బాయి మా అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. అవునా అండి? అవునా ఏంటి? మా అబ్బాయి రమ్మనంత మాత్రం వాళ్ళ అమ్మాయి వచ్చేస్తుందా? నేను రారాని ఇంట్లో కూర్చోవచ్చుగా. నీ వాడే ఏదో మాయ మాటలు చెప్పుంటాడు. మా వాడు శుద్ధ అమాయకుడు. ఆహా కాదు, మీ అమ్మాయి ఏదో మొత్తం చల్లి లేవ తీసుకుపోయి ఉంటుంది. ఏమే పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా ఏంటనుకుంటున్నారు? లేకపోతే ఏమిటి సార్, ఇంట్లో నుంచి వెళుతూ ₹5 కూడా తీసుకెళ్ళని నా కొడుకుని మాయగాడు అంటున్నాడు. నా కూతురు 25 లక్షలు తీసుకెళ్లిన తర్వాత నీ కొడుకు బోడి ₹5 తీసుకెళ్తే ఎంత, తీసుకెళ్ళకపోతే ఎంత? ఏంటి 25 లక్షలు తీసుకెళ్లిపోయిందా? అవును. మీరు ఒకసారి వెళ్ళారండి. రండి. మీకు మీ అమ్మాయి కావాలా? అవును. మరి నాకు బెనిఫిట్ ఏంటి? నా కూతుర్ని క్షేమంగా మా ఇంటికి తీసుకొస్తే మీకు 5 లక్షలు ఇస్తాం. అయితే ఓకే, మీరు వెళ్ళండి. మీరు రండి. ఏంటి? మీకు మీ అబ్బాయి కావాలా? అవసరంలా. ఆడి కూతుర్ని తీసుకొస్తే దాని వెనకాల పడి ఆడే వస్తాడు. నువ్వు డ్యూటీ సరిగ్గా చేసుకోవా? అర్జున్, అర్జున్ జాగ్రత్త. అర్జున్ పట్టుకో. సరే రే అర్జున్, ఐశ్వర్య మంచు పడుతుంది కదా, మిమ్మల్ని మంకీ క్యాప్ వేసుకోమంటే ఎందుకు వేసుకోవాలా? మంకీ క్యాప్ వేసుకున్నాడు డాడీ, కానీ మంకీ వచ్చి తీసుకెళ్ళిపోయింది. రాన్ రాన్ నీకు మీ నాన్నలాగే వాగుడు ఎక్కువైపోయింది. ఏంటి పనాడికి ఇక్కడ ఏం పని? వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. సరే సార్. జలజ, నువ్వు లోపలికి వెళ్ళు. ఇంకా 10 నిమిషాలు ఆడుకుని లోపలికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినాలి. ఓకే? సెలవుల్లో కూడా ఏంటండి ఇంత స్ట్రిక్ట్? ఎంతసేపు నుంచి నిన్ను పిలుస్తున్నాను. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నారు? ½ అన్ అవర్ నుంచి పిలుస్తున్నాను. బయట ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను.
వంట చేస్తున్నావా? ఏంటి ఆటలాడుతున్నావా? ఆడుతున్నానని తెలుసు కదా, మరెందుకు అడుగుతారు? అరే ఎందుకండి పండు కింద పడేశారు? ఏయ్ ఎందుకైనా కింద పడేశారు? పిల్లలు ఎనీ టైం లోపలికి వచ్చేస్తారు. పనాడు ఇటు అటు తిరుగుతూ వస్తున్నాడు. అందుకని నాకు ఎప్పుడెప్పుడు మూడొస్తుందో అప్పుడు ఇలా పైనుంచి ఏదైనా విసిరేస్తాను. నువ్వు వంగి తీసుకునేటప్పుడు ఇచ్చేస్తాను. నాకు మూడొస్తే నేను కూడా ఏదైనా తీసి కింద పడేనా? సార్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఎందుకే అంత దగ్గరకు వచ్చి చెప్తావు? మీరే చెప్పారు కదా సార్, ఏదైనా సరే దూరం నుంచి అరిచి చెప్పొద్దు, దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పు అని. అందుకే చెప్పా. ఇక ఏదైనా సరే దూరం నుంచి అరిచే చెప్పు. సరే సార్. పో రా సార్, బ్రేక్ఫాస్ట్ రెడీ. ఏమిటండి వాళ్ళు ఇంత హుషారుగా ఉన్నారు? ఒకటే ముమ్ము. నా చెల్లెలు, మై వన్ అండ్ ఓన్లీ లవబుల్ సిస్టర్ ఇవాళ ఫారెన్ నుంచి వస్తుంది కదా, అందుకు. ఏంటి? ఎయిర్పోర్ట్ కార్ పంపించడం మర్చిపోయా. ఓ డోంట్ వరీ, బాంబే నుంచి పికప్ చేసుకోవడానికి మనిషిని పెట్టే. బాంబే నుంచా? ఎస్. ఎవరు? కాబోయే మొగుడు. నీకు జానకి గురించి బాగా తెలుసుగా. పెళ్లి మాట ఎత్తితేనే ముక్కు ముఖం తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకునేది? ఏ వ్యక్తి అయినా మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకున్న తర్వాత కదా పెళ్లి చేసుకోవాలంటుంది. అందుకే బాంబే నుంచి ఇలా ఒక సెటప్. భలే తమాషాగా మాట్లాడుతున్నావే బాబు. బాబు నా బిజినెస్ సర్కిల్లో నన్ను డైమండ్ బాబు అని పిలుస్తుంటారు. అదేంటి డైమండ్ బాబు? కళావర్ కృష్ణ ఇస్పేట్ రాజా. ఏదో రౌడీల పేర్లా ఉంది. సార్ చట్నీ. ఇక్కడే అతని పేరు రాజేష్ బాబు. ఎందుకని డైమండ్ బాబు అని పేరు వచ్చిందో తెలుసా? చాలా పెద్ద డైమండ్ మర్చెంట్. ఇంకా నయ్యం మీరు ఆముదం వ్యాపారం చేయట్లా. ఎందుకు చెప్పు. అప్పుడు మీ పేరు ఆముదం బాబాయ్ ఉండేదిగా. చచ్చా అలా అనొద్దు. 40-50 కోట్లకు అధిపతి. ఊళ్ళో ఉండే బిజినెస్లన్నీ మింగి. డైమండ్ బిజినెస్ అంటే తమాషా కాదు, నాకు చాలా డబ్బు వస్తుంది. డబ్బు ఉంటేనే కదా ఇలా గొప్పగా బతకగలం. నిన్ను కలిపే చెప్తున్నాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మీ. నా మంచి చెడ్డలని చూడ్డానికి మా అన్నయ్య ఉన్నాడు. అందుకే దూది నిప్పు పక్క పక్కన కూర్చోబెట్టి వచ్చేట్టు చేశాను. సరేనండి, దూదికి నిప్పు నచ్చాలి కదా. అదేనండి, జానకి బాబు నచ్చక్కర్లేదా? ఆల్రెడీ జానకి ఫోటో చూసి బాబు ఓకే చేశాడు. ఈ పాటికి ప్రపోజ్ చేసి ఉంటాడు. ఐ లవ్ యూ అని. ఐ లవ్ చిరుతిండి వెరీ మచ్. బాబు తల్లిలో స్లోగా వీళ్ళు కడుపులో దేవుడు అండి. ఇటువంటి చల్లని వాతావరణంలో ఇద్దరు పిల్లల్ని కన్నా మనకే మూడొస్తుంది కదా. వయసులో ఉన్న కుర్రాడు బాబు, కొండ కోణంలో చల్లని గాలి, రెండు పక్కల యూకలిప్టస్ చెట్లు. ఇటువంటి ఒక సిచ్యుయేషన్ లో ఎవరికైనా సరే ప్రేమ పొంగి పొర్లదా? నో షిట్టింగ్, ఓన్లీ వామిటింగ్. డర్టీ ఫెలో.